రాజకీయ అడుగులపై కొడాలి నాని సంచలన ప్రకటన చేశారు. గుడివాడలో వైసీపీ కోటి సంతకాల కార్యక్రమంలో నాని పాల్గొన్నారు. కార్యకర్తలను ఉద్దేశించి కొడాలి నాని కామెంట్స్ చేశారు. బైపాస్ సర్జరీ వల్ల రాజకీయాలకు దూరంగా ఉన్నానని కొడాలి నాని అన్నారు. ఇంకో 6 నెలల పాటు రెస్ట్ తీసుకుంటానని మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఆ తర్వాత ప్రజల తరపున పోరాటం మొదలు పెడతా అని కొడాలి నాని అన్నారు. జగన్ని మళ్ళీ సీఎంని చేసేందుకు కృషి చేస్తా అని అన్నారు కొడాలి నాని. ఈ గత 6 నెలలుగా నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఎందుకంటే నాకు బైపాస్ సర్జరీ జరిగింది. దానికోసం ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. దాని ప్రకారం 6 నెలలు కంప్లీట్ అయింది. అయితే ఇంకొక 6 నెలలు ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటాను తప్పకుండా. ఆ తర్వాత మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు, అనేక రకాలైనటువంటి అక్రమాలు, వేధింపులు, వీటన్నిటినీ కూడా ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్సీపీ జెండాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మాకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి కొడాలి నాని కామెంట్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఒక 6 నెలల తర్వాత కొడాలి నాని అయితే మీడియా ముఖంగా మాట్లాడినటువంటి పరిస్థితి. సరే, సర్జరీ వల్ల నేను యాక్టివ్ పాలిటిక్స్లో లేకుండా పోయాను, సో ఇంకో 6 నెలల పాటు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటాను, కానీ పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాలిటీషియన్గా అయితే ఉండలేను అనేటువంటి మాట. దాని తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాలిటీషియన్గా ఉంటానని కూడా క్లియర్ కట్గా చెప్తున్నటువంటి పరిస్థితి. అవకాశం ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని సీఎంని చేసేందుకు కూడా నేను కృషి చేస్తా అనేటువంటి కీలకమైనటువంటి కామెంట్స్. ఎలా చూడాలంటారు వీటిని? వైసీపీ అంటే ఆవిర్భావం నుంచి కూడా జగన్ తర్వాత గుర్తింపు, అంటే జగన్ తర్వాత క్యాడర్, అంటే జగన్ A1 అయితే A2 అంటే కింద టాప్ క్యాడర్ లో ఎవరైతే గుర్తింపు పొందారో రాష్ట్ర వ్యాప్తంగా, అందులో కొడాలి నాని, ఆర్కే రోజా వీళ్ళిద్దరు కూడా ముందు వరుసలో ఉంటారు. అంబటి రాంబాబు తర్వాత వరుసలో ఉంటారు. వీళ్ళందరూ కూడా జగన్ రాజకీయ జీవితంలో, అంటే జగన్ సొంతగా రాజకీయ పార్టీని స్థాపించిన తర్వాత ఆ పార్టీ ఆ ఎదుగుదలలో కానీ, ఆ పార్టీ అధికారంలోకి రావడంలో కానీ, ఆ పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్లడంలో కానీ, ఆ ప్రత్యర్థులను ఎదుర్కొనే విషయంలో కానీ వీళ్ళ పాత్ర అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో జగన్ పై ఏవి కూడా వాళ్ళనీయకుండా మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. అదేవిధంగా అది అధికారంలో లేకపోయినా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూస్తూ వచ్చాం. అయితే 2024లో అధికారం కోల్పోయిన తర్వాత రెడ్ బుక్ అనే పదం ఎప్పుడైతే నారా లోకేష్ పరిచయం చేశారో ఆ తర్వాత నుంచి కూడా సినిమా మారుతూ వచ్చింది. పరిస్థితి అంటే కొంత పార్టీకి అంటే అనుకూలంగా లేదు. ముఖ్యంగా తమను టార్గెట్ చేసే అవకాశం ఉంది. అంటే చంద్రబాబుని, అదేవిధంగా ఇతర పార్టీ నేతలను ఏ విధంగా అయితే అంటే విమర్శించిన వాళ్ళు ఎవరున్నారో చంద్రబాబుని కానీ, లేదా నారా లోకేష్ ని కానీ, ఇతర టీడీపీ నేతలను కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా సైలెంట్ అవుతూ వచ్చారు. అందులో కొడాలి నాని ముందుంటారు. ఆయన గుడివాడ నియోజకవర్గానికి వెళ్లి తన సన్నిహితులతో మాట్లాడటం, లేదంటే అక్కడ ఉన్నటువంటి నాయకులతో అప్పుడప్పుడు అంటే అప్పుడు ఏదైనా కేసులు కానీ, ఏదైనా వ్యవహారానికి సంబంధించి ఉండటం కానీ, ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం క్రమంగా నియోజకవర్గంలో పర్యటించేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నారు. మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లో దూకుడు పెంచేందుకు కూడా రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను కొంత మార్చుకునేందుకు, అంటే రాష్ట్ర ప్రభుత్వంపై, సాధారణంగా ప్రభుత్వాలపై వ్యతిరేకత, రాజకీయ పార్టీలపై వ్యతిరేకత అనేది అధికారంలోకి వచ్చినప్పుడు వస్తూ ఉంటుంది. దాన్ని క్యాష్ చేసుకునేందుకు కొడాలని రెడీ అవుతున్నారు. 2014కు ముందు ఏదైతే గుడివాడ నియోజకవర్గంలో వైసీపీని బలోపేతం చేశారో అది 2024 ఎన్నికల తర్వాత అది పడిపోతూ వచ్చింది గ్రాఫ్ పార్టీకి. ఇప్పుడు ఆ గ్రాఫ్ మొత్తం కూడా నిలబెట్టేందుకు కొడాలని ప్రయత్నాలు చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా తనకు సన్నిహితంగా ఉండే చాలా మంది ఇళ్లకు స్వయంగా వెళ్లటం, అంటే కొడాలని రాజకీయ జీవితంలో చాలా వరకు కూడా మాస్ నాయకుడిగా గుర్తింపు ఉన్నటువంటి కొడాలని ప్రజలను పలకరించే విషయంలో మాత్రం చాలా వరకు కూడా ముందుంటారు. అంటే ఎవరింటికన్నా వెళ్తే వాళ్ళని అక్క, లేదంటే బావగారు, లేదంటే బాబాయి, లేదా పెద్దమ్మ, పిన్ని, ఇలా అంటే కృష్ణా జిల్లాలో బాగా ఎక్కువగా వినపడే బాబాయ్ అనే పదం కానీ, లేదంటే అక్క గాని, వదిన గాని, ఇట్లా ఏదో ఒక పదంతో వాళ్ళని పిలవటం, లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి టీ పెట్టక్క, కాఫీ పెట్టక్క అంటూ మాట్లాడటం, అన్నం పెట్టక్క, ఈ విధంగా కొడాలని వైఖరి ఉండదు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఫ్యాన్ వేసుకోవడం, అట్లాంటి టీవీ పెట్టుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అదే ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. అదే గన్నవరంలో వల్లభనేని వంశీ కూడా ఫాలో అయ్యారు. ఇప్పుడు మళ్ళీ నియోజకవర్గం యాక్టివ్ అయ్యేందుకు నాని అవే కార్యక్రమాలు మొదలు పెట్టారనేది స్పష్టంగా వినపడుతుంది. ఎవరెవరైతే తనతో, అంటే తనకు దూరం అయ్యారో, లేదంటే ప్రభుత్వం భయం కారణంగానో, లేదా తెలుగుదేశం పార్టీ నాయకుల భయం కారణంగానో దూరం అయ్యారో వాళ్ళందరినీ కూడా దగ్గర చేసుకునేందుకు ఈ ట్రిక్స్ అన్ని కూడా నాని మళ్ళీ బయటకు తీస్తున్నారు అనేది అయితే కొంత వినపడుతుంది. ప్రస్తుతం ఆరోగ్యం సరిగా లేదు, బైపాస్ సర్జరీ చేయించుకున్నాను,
కాబట్టి మళ్ళీ త్వరగా నేను యాక్టివ్ కార్యకర్తలు ఏం చెప్తున్నారు? ఎస్ వెంకట్, నియోజకవర్గ కార్యకర్తలు ఏం చెప్తున్నారు? చాలా రోజుల తర్వాత కొడాలి నాని మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళని కలవటం కానీ లేకపోతే మాట్లాడటానికి సంబంధించి ఒక ఇంత జోష్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కార్యకర్తలు ఏం చెప్తున్నారు మరి? ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఎందుకంటే కొడాలి నానికి వ్యక్తిగతంగా గుడివాడ నియోజకవర్గంలో ఫాలోయింగ్ అనేది ఎక్కువగా ఉండదు. అది పార్టీలతో సంబంధం ఉండదు. ఎందుకంటే అతను 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు కాబట్టి అతనికి మంచి ఫాలోయింగ్ అనేది అక్కడ తనకు తానుగా బిల్డ్ చేసుకున్నది. అది మాస్ ఫాలోయింగ్ అనేది. అంటే ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో కానివ్వండి, వెనుకబడిన సామాజిక వర్గాలుగా చెప్పేటువంటి ఆ సామాజిక వర్గాల్లో కొడాలి నానికి మంచి గుర్తింపు ఉంటుంది. అలాగే మాట్లాడే తీరు విషయంలో కానీ ఇవన్నీ కూడా ఆయనకు ఇదంతా మంచి గుర్తింపు ఉంటుంది. కాబట్టి అటు కార్యకర్తలు కూడా నాని వస్తే పండుగ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అక్కడ పరిస్థితులు కూడా కొంత నానికి అనుకూలంగానే ఉంటాయి. అంటే ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా 2024 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. కొంత ఆయన వ్యాఖ్యల కారణంగా కొన్ని సామాజిక వర్గాలు దూరం అయ్యాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కువగా కష్టపడటం, అదేవిధంగా పార్టీ అధిష్టానం కూడా కొంత దూకుడుగా ముందుకు వెళ్లడంతోనే అక్కడ నానికి ఎదురుగాలి వీచింది. కానీ నానికి అయితే ప్రస్తుతం గుడివాడ నియోజకవర్గంలో కంఫర్ట్ వాతావరణమే ఉంది. ఆయన ఓడిపోయినప్పటికీ 50,000 తేడాతో ఓడిపోయినప్పటికీ కూడా నానికైతే ఇబ్బందికర పరిస్థితులు ఏమీ లేవనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఇక నాని యాక్టివ్ అయితే దానిని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ప్రజల్లోకి నాని ఎలా వెళ్ళగలుగుతారు? అంటే ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ దూకుడుగా విమర్శలు చేయగలుగుతారా? యాక్టివ్ గా ప్రజల్లోకి వెళ్ళగలుగుతారా? గతంలో మాదిరిగా ప్రజా సమస్యలను ఆయన ఎత్తుకోగలుగుతారా? ప్రభుత్వ కార్యాలయాలకు నాని అక్కడ ఉంటే ఏదైనా సమస్య ఉంది, పెన్షన్ రావట్లేదు, లేదంటే ఇళ్ల పట్టా రావట్లేదు, లేదంటే సమస్య పాస్ పుస్తకం రావట్లేదు అని ఇటువంటి సమస్యలు ఏదైనా చెప్తే వెంటనే అక్కడ కూర్చొని అధికారులకు ఫోన్ చేసి ఆ పని అయ్యే విధంగా నాని చూస్తూ ఉంటారు. ఈ చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఈ సరిహద్దు గొడవలు కానీ ఇవన్నీ కూడా నాని ఎక్కువగా పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు అవన్నీ చేస్తే అధికారులు మాట వింటారా లేదా, ఇవన్నీ కూడా కొంత అనుమానాలు ఉన్నాయి. కానీ ఆయన వస్తే మాత్రం కార్యకర్తల్లో ఖచ్చితంగా జోష్ ఉంటుంది. ఆ పార్టీకి అక్కడ బలమైన పునాది వేయటంలో నాని సక్సెస్ అయ్యారు. అయితే ఇక్కడ అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును నాని ఎంతవరకు తిప్పుకోగలుగుతారు? ఒకవేళ తిప్పుకుంటే అది రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది ఏంటనేది కూడా చూడాల్సిందే. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. రాజకీయ అడుగులపై అయితే కొడాలి నాని సంచలన ప్రకటన అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. గుడివాడలో వైసీపీ కోటి సంతకాల కార్యక్రమంలో నాని అయితే పాల్గొన్నారు. కార్యకర్తలను ఉద్దేశించి కొడాలి నాని కొన్ని కీలక కామెంట్స్ చేశారు. బైపాస్ సర్జరీ వల్ల రాజకీయాలకు దూరంగా ఉన్నానని కూడా చెప్పారు ఆయన. ఇంకో 6 నెలల పాటు రెస్ట్ తీసుకొని అప్పుడు ప్రజా జీవితంలోకి పూర్తిగా రాజకీయాల్లో కావచ్చు లేకపోతే ప్రజా ఉద్యమాల్లో కూడా నేను కీలకమైనటువంటి పాత్ర పోషిస్తానని చెప్పారు. ఆ తర్వాత ప్రజల తరపున కూడా పోరాటం మొదలు పెడతానని చెప్పినటువంటి కామెంట్స్ కార్యకర్తలు ఇంత జోష్నైతే నింపినటువంటి పరిస్థితి ఉంది. జగన్ను మళ్ళీ సీఎంని చేసేందుకు కృషి చేస్తా అనేటువంటి మరొక కీలకమైనటువంటి మాట కూడా కొడాలి నాని చెప్పినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ గత 6 నెలలుగా నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఎందుకంటే నాకు బైపాస్ సర్జరీ జరిగింది. దానికోసం ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. దాని ప్రకారం 6 నెలలు కంప్లీట్ అయింది. అయితే ఇంకొక 6 నెలలు ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటాను తప్పకుండా. ఆ తర్వాత మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు, అనేక రకాలైనటువంటి అక్రమాలు, వేధింపులు వీటన్నిటినీ కూడా ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్సీపీ జెండాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మాకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి